హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఇంకా కరెక్ట్గా 21 రోజులు ఉన్నాయి ఎలక్షన్ జరగడానికి, మే 13. మరి ఈ ఎలక్షన్ సారాంశం ఒకసారి చూసుకుంటే, గడిచిన ఎలక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 2009 నుంచి చూసుకుంటే 2009, 2014, 2019 ఈ ఎలక్షన్స్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారు ఎవరి వైపు అయితే, ఏ పార్టీల వైపు అయితే మొగ్గు చూపుతారో ఆ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2019లో ఈ 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 వైసీపీకే రావడం జరిగింది. ఒకటి జనసేన, మరొకటి టీడీపీ. మరి ఈసారి మాత్రం 2024లో జరగబో ఎలక్షన్స్లో ఎస్సీలు ఎటువైపు ఉన్నారు, ఎటువైపు ఓటు వేయబోతున్నారు ఒకసారి చర్చిద్దామండి. దానికంటే ముందు ఏ నియోజకవర్గాలు ఎస్సీలు కేటాయించబడ్డాయి ఒకసారి చూసుకుందామండి. రాజాం, శ్రీకాకుళం జిల్లా రాజాం, ఇది వచ్చేసి కొండ్రు మురళీమోహన్ మాజీ మినిస్టర్ గారు చేసి ఉన్నారు. ఆయన ఇప్పుడు టీడీపీ తరఫున నిలబడుతున్నారు. అలాగే పార్వతీపురం, పాయకరావుపేట, వంగలపూడి అనిత గారు నిలబడుతున్నారు. పి గన్నవరం, చింతలపూడి, తిరువూరు, కొలికపూడి శ్రీనివాస్ గారు, అలానే పామర్రు, వర్ల కుమార్ రాజా, నందిగామ, తాడికొండ, తెనాలి శ్రావణ్ కుమార్, వేమూరు నక్క ఆనంద్ బాబు, పత్తిపాడు బోర్ల రామాంజనేయులు, ఎర్రగొండపాలెం గూడూరు ఎడిక్షన్ బాబు, సంతనూతలపాడు, కొండేపి, గూడూరు, సూళ్ళూరుపేట, కోడుమూరు, సింగనమలై, బండారు శ్రావణశ్రీ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా గంగాధర నెల్లూరు, రాజోలు, కొవ్వూరు, గోపాలపురం, బద్వేలు, రైల్వే కోడూరు, నందికొట్కూరు, సత్యవేడు, పూతలపట్టు, మడకశిర. మరి మడకశిరలో నిన్ననే రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారిని ప్రకటించడం జరిగింది. వీరు కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మరి ఒకసారి చూసుకుంటే ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు చేసిన ఎన్నో అన్యాయాల వల్ల రేపు ఖచ్చితంగా ఈ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు మొత్తం కూడా టీడీపీతో కూడిన మహాకూటమికి జతకట్టబోతున్నారు. వీరందరూ ఓట్లు కూడా మహాకూటమిని గెలిపించబోతున్నాయి. ఎందుకంటే మరి మాకు ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేశారు, సప్లాన్ సిస్టమ్ తీసేశారు, స్కాలర్షిప్లు లేవు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్ లేవు. ఇలా దాదాపుగా 27 రకాల పథకాలు మాకు దూరం చేశారు, మమ్మల్ని అన్యాయం చేశారు, మమ్మల్ని సర్వం బోడిగుండు చేసేసారు. మాకింత అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మా ఓట్లు సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2,20,000 ఉంటే మా సామాజిక వర్గాన్ని 20% వేసుకున్నా కూడా ఇవాళ దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 1,30,00,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. మా ఓట్లు మొత్తం మెజారిటీ ఓట్లు 90% ఓట్లు మొత్తం కూడా మహాకూటమికే వేస్తారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించడం ఖాయం, తప్పదు, మీకు భారీ మూల్యం.